నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఘనంగా తాళ్లపాక అన్నమయ్య 618వ జయంతోత్సవములు, పాటల పోటీల విజేతలకు బహుమతుల పంపిణీ. కౌలు రైతుల విధిగా సిసిఆర్సి కార్డు పొందడం ద్వారా బహుళ ప్రయోజనాలు. కిసాన్ మోర్చా కౌలు రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ జీవి నాగరాయలు. మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కరరావును స్మరించుకుంటూ అభిమానుల అన్నదాన సేవ. హైందవ సంస్కృతిలో భక్తిభావాన్ని పెంపొందించే దిశగా తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనను జనబాహ్యంలోకి తీసుకువెళ్లేందుకు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం విశేష కృషి చేస్తుందని అతిథులు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వెనుక గల గీతా మందిరంలో శనివారం తాళ్లపాక అన్నమాచార్య 618వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం అతను ఇటీవల నిర్వహించిన అన్నమాచార్య పాటల పోటీల విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొండపి శ్రీనివాసరావు అధ్యక్షతలో ఏర్పాటైన సమావేశంలో డాక్టర్ పురుషోత్తం, ఈదర వెంకట పూర్ణచంద్, పంచాంగం రామానుజాచార్య స్వామి, వేమవరపు లక్ష్మీ నరసింహరావులు అతిథులుగా పాల్గొని తమ అమూల్య సందేశాన్ని అందించారు. అన్నమయ్య పాటల పోటీలో పాల్గొన్న వారందరికీ షీల్డ్లు బహుకరించారు. అనంతరం నృత్య విభాగంలో నిర్మలా రమేష్, సంగీత విభాగంలో ఆంజనేయ శాస్త్రి, కేఎన్ పూర్ణచంద్రికను సంస్థ తరపున సత్కరించారు. కార్యక్రమ కార్యాచరణను కొండపి శ్రీనివాసరావు వివరించారు. ఈ కార్యక్రమం అందే బాలచంద్రమౌళి, ఉప్పులూరు శారద, మాదల సత్యకుమారి, కోగంటి నాగమణి, బాల త్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య 618వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం. అన్నమయ్య అంటే పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి మీద కీర్తనలు రాసి ఆలపించి అందరికీ మన కలియుగ దైవం మీద భక్తి ఉండేటట్లు చేసిన అన్నమయ్య గారికి ఈరోజు జయంతోత్సవాలు చేసుకోవటం మనందరికీ ఆనందదాయకం. దానిని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం శ్రీనివాసరావు మరొకసారి మామూలుగా కృతజ్ఞతలు తెలియజేయటమే కాదు, ఆయన ఏ సాయం అడిగినా చేసేందుకు నేను ఎప్పుడు ముందుంటానని, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఆయన వీటిలో ఇంకా పోటీలు నిర్వహించి పిల్లల్లో మంచి ప్రతిభ తీసుకొస్తే వారికి కూడా మంచి మన ప్రోత్సాహాలు ఇవ్వటంలో కూడా మనం ముందుండవచ్చు. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి ఈ రోజు నన్ను అతిథిగా పిలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు. సెలవు. మీ ఇంట్లో మీ అమ్మా నాన్న గురించి తెలుసుకుంటే మీకు బలం చేకూరుతుందా? పక్కన ఉన్నటువంటి ఆంటీ అంకుల్ గురించి తెలుసుకుంటే బలం చేకూరుతుందా? చెప్పండి. ఎవరి గురించి తెలుసుకుంటే బలం చేకూరుతుంది? మీకు ఫీజులు కట్టేది, రాగానే టిఫిన్ పెట్టేది, భోజనం పెట్టేది, మీకు డ్రెస్ ఇచ్చేది, మీ యోగక్షేమాలను చూసేవాళ్ళు ఎవరు? ఆంటీ అంకుల్ సార్, అమ్మా నాన్నలా. కాబట్టి మనం ఇప్పుడు ఎవరి గురించి పాడుకోవాలి, ఎవరి గురించి వినాలి, ఎవరి గురించి చెప్పాలి, ఎవరి గురించి చదువుకోవాలి? అమ్మా నాన్న గురించే. జగత్తు మొత్తమునకు ఒక తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులే అదిగో వెంకటేశ్వర స్వామిలో అక్కడ వేయించేసి ఉన్నారు, పద్మావతి అమ్మవార్ల కింద వేయించేసి ఉన్నారు. మన అన్నమాచార్య స్వామి లోకానికి తెలియపరిచారు, మనకు అనాథరం కాదు, మనకు ఒక అమ్మా నాన్న ఉన్నారు. అదిగో మన అమ్మ ఈమె. ఎవరు? వచ్చేను అలమేలు మంగ. మనకు అమ్మ. నాన్న ఎవరండి? ఇతడొకడే సర్వేశ్వరుడు. ఆయన పరవశించి సాహిత్యం రూపంలో మనకు అందించారు. అవునా కాదా? సమాధానం చెప్పాలమ్మా. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఈరోజు మనం అందరం ప్రతిరోజు ఏదో సందర్భంలో సంకీర్తన చేస్తున్నాం కదా. జో అచ్యుతానంద జో జో ముకుంద. ఎవరు పాడతారు ఈ పాట? పిల్లలకి తల్లులు పాడతారు. వాళ్ళు ఏమన్నా సంగీతం నేర్చుకున్నారా? కానీ లేదు. కానీ ఎంతో ఆర్తిగా పాడతారు. అలాగే మీరు కూడా నేర్చుకునే ప్రతిదీ సాహిత్యాన్ని అనుభవించి దాని సంగీతంతో మమేకం చేసి
పాడితే ఆ కీర్తన ఆ స్వామివారిని చేరుతుంది. మీరు నేర్చుకోవాల్సింది ఇదే గురువుల నుంచి. ఈ అన్నమయ్య పాటల పోటీల్లో 1, 2, 3 బహుమతులు కాకుండా పాల్గొన్న ప్రతి వాళ్ళకి మెమోంటో ఏర్పాటు చేస్తున్నాము. ఈ మెమోంటో నేను అడగంగానే మా ఈదర పూర్ణచంద్ర గారు ఎన్ని కావాలి అని అడిగితే 50 కావాలంటే 50 కూడా ఆయన మాకు ఇచ్చి పిల్లలకి సంతోషపడటానికి మనకి గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు అన్నమయ్య జయంతి వలన ఈ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి అంశతో జన్మించిన అన్నమయ్య, ఈ అన్నమయ్య జయంతి కారణంగా ఈ పిల్లలందరికీ బహుమతి ప్రదానం చేద్దామని అనుకున్నాం. అలాగే మనకి 3 సన్మాన గ్రహీతలుగా నిర్ణయించాము. అలాగే మనకి నృత్య విభాగంలో నృత్యగురు నిర్మలా రమేష్ గారికి, అలాగే సంగీత విభాగంలో ఆంజనేయ శాస్త్రి గారికి, మరియు విజయవాడ నుంచి కె పూర్ణచంద్రిక ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్గా ఉన్నారు, వారిని కూడా పిలిచాము. ఈ 3కి మా సంస్థ తరఫున సన్మానం చేస్తున్నాము. ఈరోజు మనకి వచ్చిన వాళ్ళందరికీ తిరుమల యాత్ర కూడా చేసే ప్రయత్నంలో మేము ఉన్నాము. మాది కేవలం అన్నమయ్య కీర్తనల ప్రచార నిమిత్తమే ఈ కార్యక్రమం చేస్తున్నాము. స్వంత భూమి లేకపోయినా నోటి మాటతో భూములను కౌలుకు తీసుకుని అనేక ఆటుపోట్లను అధిగమిస్తూ వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులే అన్నదాతలని, ప్రతి కౌలు రైతు CCRC పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలు పొందవచ్చని బీజేపీ కిసాన్ మోర్చా కౌలు రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ జీవి నాగరాయలు పేర్కొన్నారు. మండలంలోని కొలకలూరు గ్రామంలో శుక్రవారం బీజేపీ కిసాన్ మోర్చా కౌలు రైతు విభాగం జిల్లా అధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కౌలు రైతు సమస్యలపై నిర్వహించిన సమావేశంలో కౌలు రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నగరాయలు మాట్లాడుతూ కౌలు రైతు కంట కన్నీరు తోడవడమే బీజేపీ అనుబంధమైన తమ లక్ష్యమన్నారు. CCRCలని కౌలు రైతుకు కేంద్ర పథకాలు దక్కడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 16 లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉన్నప్పటికీ కౌలు రైతు నోటి మాట ఒప్పందంతో భూమి సాగు చేస్తున్నాడని, వర్షాలు లేకపోయినా వరదలు వచ్చినా పంట నష్టపోయినా అతన్ని ఆదుకునేవారు లేని క్రమంలో కేంద్రం కౌలు రైతు కోసం CCRC కార్డు అమలుకు తెచ్చిందన్నారు. ఆ కార్డులోని కౌలు రైతుకు బ్యాంకులు KCC లోను ఇవ్వడం లేదని, పంట బీమా వర్తించడం లేదని, PM కిసాన్ డబ్బులు అందడం లేదని, ప్రతి కౌలు రైతు విధిగా CRC పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో తాలూరు వెంకట్రావు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, మండలం కిసాన్ మోర్చా అధ్యక్షుడు రామస్వామి, శాఖమూరి శంకర్రావు, కె బ్రహ్మయ్య గారు రైతులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈరోజు అదేవిధంగా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు సిగురుపాటి కుమారస్వామి గారు, మరి రాష్ట్ర అధ్యక్షులు పివన్ మాధవ్ గారు, జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు గారు, శ్రీనివాసరావు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు స్వరూపరాయణ గారు, మరి ముఖ్యంగా ఈరోజు కౌలు రైతుల సమావేశం గుంటూరు జిల్లా తెనాలి మండలం కొల్లూరు గ్రామంలో జరుపుకుంటున్నాం. మరి ముఖ్య అతిథిగా ఈరోజు రాష్ట్ర కౌలు రైతు సెల్ కన్వీనర్ గారు మన కొల్లూరు గ్రామానికి వచ్చి ఉన్నారు. వాళ్ళని మరి రైతులకు సంబంధించి వివరాలు మాట్లాడాల్సిందిగా జీవన్ నగరాయలు గారిని ప్రార్థిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ కౌలు రైతుల పట్ల అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టే ప్రయత్నం జరిగింది. ఇవాళ దీని అన్నిటికీ కూడా సంక్షేమ పథకాలు ఏంటంటే, ఇవాళ రైతు చాలా కష్టాలకు వచ్చి కౌలు రైతు పనిచేస్తున్నాడు, అప్పులు చేస్తున్నాడు. పక్కన ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర, తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేసే పరిస్థితి. ఇవాళ అధిక ఖర్చులతో వ్యవసాయం చేస్తుంటే సరిపడా డబ్బు రానప్పుడు అప్పుల పాలైపోయి కట్టలేనటువంటి పరిస్థితులు. ఈ సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం చేద్దాం, మరో సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం చేద్దామని 3 సంవత్సరాలు చేసినప్పటికి కూడా ఏ విధమైనటువంటి డబ్బులు రాకపోతే అప్పులు పాలయ్యి ఏండ్రు డబ్బా జోలికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా వస్తున్నటువంటి గ్రామాలు మనం చూస్తున్నాం. అయితే ఈ రోజున వీళ్ళందరికీ కూడా బ్యాంకు రుణాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కౌలు కార్డును ప్రవేశపెట్టడం జరిగింది. కౌలు కార్డు ద్వారా ఈ బ్యాంకు రుణాలు ఇవ్వడం, ఈ తక్కువ వడ్డీతో బ్యాంకులు ఎప్పుడైతే మనకు సహకరిస్తుందో కౌలు రైతుకి ఇబ్బంది లేని పరిస్థితి. అట్లాగే గిట్టుబాటు ధరలు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సంక్షేమ పథకాలు రావాలంటే కౌలు కార్డులే ప్రధానంగా ఉంది. కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ 16 లక్షల కౌల్లో 16% కౌలుకే కార్డులు ఉన్నాయి గ్రామాల్లో. ఉదారమైనటువంటి రైతులు ఉంటే, భూ యజమానులు ఉంటే తప్ప కౌలు కార్డులు రావట్లే. దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనేటువంటి ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంతో దృష్టికి బీజేపీ గట్టిగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో. ఏంటంటే గ్రామాల్లో
యజమానులతోనూ గ్రామ అధికారులు, పంచాయతీ అధికారులు, అట్లాగే గ్రామ సభల ద్వారా పెట్టి ఎంఆర్ఓ, ఎంఈఓల ద్వారా ఒక అవగాహన కల్పించి భూ యజమానులకి వీళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు అన్నదాన సేవలు నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్తి బృంద సేవా సమితి ప్రాంగణంలో శనివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును స్మరించుకుంటూ అభిమానులు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ జాస్తి నరేంద్ర మాట్లాడుతూ రాజకీయాల్లో అపర చాణిక్యుడు నాదెండ్ల భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. కుర్రా శ్రీను మాట్లాడుతూ ప్రతినిత్య దాతల సహకారంతో అన్నదాన సేవలను కొనసాగిస్తున్న శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును స్మరించుకుంటూ అన్నదాన సేవలు ఏర్పాటు చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం జెట్టి గుణ వాసవి మిల్స్ మేనేజర్ గురునాథ్ జాస్తి, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అపర చాణక్యుడు, రాజనీతిజ్ఞుడు అయిన నాదెండ్ల భాస్కరరావు గారు చనిపోయారు. ఆయన ఇవాళ పూజ ప్రధాన కార్యక్రమాల్లో ఈ రోజున రైల్వే స్టేషన్లో కుర్రాసింగ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పేదలకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఆత్మకు మనశ్శాంతి ఇవ్వాలని దైవ ప్రార్థన చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క విశేషం, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి రాజకీయ రంగంలో ఒక చదరంగం చేసిన గొప్ప వ్యక్తి మరి నాదెండ్ల భాస్కరరావు గారిని స్మరించుకుంటూ మరి జెట్టి గుణ గారు కానీ, మరి జాస్తి నరేంద్ర గారు, అలాగే గురునాథం గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ పేదలకి చక్కటి భోజనం ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకంగా ఈ భోజనం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ రోజున అదేవిధంగా నాదెండ్ల భాస్కరరావు గారికి కూడా నివాళులు అర్పించడం జరిగింది. వారు ఎక్కడున్నా కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిపైన వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. వేసవిలో దాహార్తులు దాహాన్ని తీర్చే చలివేంద్రాల ద్వారా చేసిన సేవ ఎంతో గొప్ప సేవ అని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుతూస్ పేర్కొన్నారు. స్థానిక శివాజీ చౌక్ సెంటర్ లో మైనార్టీ నాయకులు షేక్ నసీం, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్, మండల తెలుగు యువత అధ్యక్షులు శాఖమూరి సురేంద్ర, తెలుగు విద్యార్థి నాయకులు పుట్టి అవినాష్ల ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ద్రాక్ష జ్యూస్ పంపిణీ సేవలను పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చలివేంద్ర నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జొన్నకుటి ప్రసాద్, షేక్ కరీముల్లా, షేక్ తౌసీ, షేక్ బాజీ, షేక్ తాజ్ బాషా, కొల్లూరు చందు, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం సీనియర్ నాయకులు షేక్ నసీం గారు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ గారు, మండల తెలుగు యువత అధ్యక్షులు శాఖమూరి సురేంద్ర గారి మిత్ర బృందం మొత్తం కలిసి ప్రతిరోజు పాదచారులు దావాదిని తీర్చేదానికి వేసవి కాలంలో మానవ సేవే మాధవుడి సేవ అన్నట్టుగా మంచినీళ్ళు ఇచ్చి వారి దావాడి తీరుస్తున్నటువంటి వీళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున అభినందిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా నియోజకవర్గ తెలుగు విద్యార్థి అధ్యక్షులు పుట్టి అన్వేష్ గారు ఇచ్చేసి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వీరికి కూడా ప్రత్యేకంగా పార్టీ తరఫున అభినందిస్తున్నాం. మంచి కార్యక్రమం. ఎందుకంటే దావాడి తీర్చడానికి గతంలో అంటే దారి పొడుగున అక్కడక్కడ నల్లాలు ఉండేవి. కాలక్రమేణా అభివృద్ధి దాని మీద తీసేస్తే ఈరోజు ఇలాంటి సేవ చేసే కార్యక్రమంగా పెద్దలందరూ పెద్ద ఎత్తున ఇట్లాంటి రోజు, ఎందుకంటే వేల రూపాయలు ఖర్చు అయితే అయినా కానీ మధ్య జ్యూస్ లాంటిది, ఏది ద్రాక్ష జ్యూసు, లేకపోతే బాదం పాలు ఇలాంటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఇట్లాంటివి కూడా చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఎంతోమంది ఈ యొక్క పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఎవరైతే బయట ప్రాంతాల నుండి పనుల మీద పట్టణానికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు వారికి అక్కడ దావతీ చేయడానికి ఇట్లాంటి సేవ తీర్చే కార్యక్రమాలు జరగాలి, వీళ్ళని స్ఫూర్తిగా జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. శ్వాసపైన దృష్టి నిలిపే యాప్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని డాక్టర్ పావని ప్రియాంక పేర్కొన్నారు. స్థానిక హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంస్థలో శనివారం నర్సింగ్ విద్యార్థులకు గోల్డెన్ బ్రీత్ యాప్ పై అవగాహన కల్పించారు. డాక్టర్ సుబ్బారావు అభివృద్ధి చేసిన గోల్డెన్ బ్రీత్ యాప్ ప్రయోజనాలను డాక్టర్ పవని ప్రియాంక మీడియాకు వివరించారు. నర్సింగ్ కోర్సులో యోగా అంశం ఉందన్నారు. యోగాలో శ్వాస తీరుపై దృష్టి పెట్టే విషయం ఉందన్నారు. అలాగే గోల్డెన్ బ్రీత్ యాప్ ప్రయోజనాలు తెలుసుకునేందుకు ఉచితంగా లభించే యాప్ ను ఉపయోగించుకోవాలన్నారు. గోల్డెన్ బ్రీత్ యాప్ ను ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారావు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. మన తెలంగాణ పట్టణంలో హ్యాపీ నర్సింగ్ కాలేజ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి. రేపు జూన్ నుంచి ఇంకొక బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. హ్యాపీ నర్సింగ్ కాలేజ్ అనేది డాక్టర్ల చేత రన్ చేయబడుతుందండి. డాక్టర్లు అధ్యాపకులుగా పిల్లలకు ఉద్దేశించి ఎలా సెటిల్ అవ్వాలి, సైన్స్ గురించి ఎలా అభివృద్ధి చెందాలని చెప్పేసి హ్యాపీ నర్సింగ్ కాలేజ్ అని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి మన తెనాలి పట్టణంలో. ఇది తెనాలి పట్టణంలో మన నర్సింగ్ కాలేజీగా
రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ నర్సింగ్ కాలేజ్ చూసి మీ యొక్క పిల్లలందరినీ జాయిన్ చేసి మంచి భవిష్యత్తు ప్రణాళిక తీర్చిదిద్దాలని మా ఉద్దేశం అండి. ప్రతి ఒక్క పిల్ల కూడా మా దగ్గర జాయిన్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా జాబ్తో బయటికి వెళ్తారండి. అది మా మెయిన్ మోటో అండి. లాస్ట్ ఇయరే స్టార్ట్ అయిందండి. ఈ ఇయర్ మళ్ళీ కొత్త బ్యాచ్ రేపు జూన్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే సమ్మర్ క్యాంప్ కూడా స్టార్ట్ చేశామండి. హ్యాపీ నర్సింగ్ కాలేజ్ తరఫున సమ్మర్ క్యాంప్ కూడా స్టార్ట్ చేశాము. ప్రతి ఒక్క పిల్లలు వచ్చి ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. ఒక డాక్టర్ ట్రైనింగ్ మొత్తంలో ఓవరాల్గా మనకి టీచర్స్ కాకుండా డెడ్ బాడీస్ కూడా టీచ్ చేస్తారని చెప్పేసి మనకు ఫస్ట్ ఇయర్ అనాటమీలో చెప్తారనమాట. ఒక శవాలు మాత్రమే మీ గురువులు, శవాలు కూడా గురువులు అవుతారని. తర్వాత వచ్చేటికి పేషెంట్స్ చూస్తాం. పేషెంట్స్ కూడా వాళ్ళ సఫరింగ్ని చూసి మేము నేర్చుకుంటాం. సో వాళ్ళు కూడా మా గురువులతో సమానం. ఇలా ఒక డాక్టర్ ట్రైనింగ్ 5.5 yearsలో ఒక ఆల్మోస్ట్ లైక్ 100 డాక్టర్స్ టీచ్ చేస్తారు. ఒక్కొక్క సబ్జెక్ట్ మనకి చూసుకుంటే ఒక సబ్జెక్ట్లో యావరేజ్గా ఒక 10 డాక్టర్స్ ఉన్నా ఒక డాక్టర్ బయటికి రావటం అంటే 100 నెంబర్స్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ టీచింగ్. సో ఎంతోమంది 500 ఒక 600 మంది ఎక్కువ మంది పేషెంట్లు చూసిన వచ్చిన జ్ఞానంతోనే మేము బయటకు వస్తాం. సో అలాంటి ఒక సొసైటీ మనకు ఎంతో ఇచ్చింది కాబట్టి దానికి తిరిగి ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో గోల్డెన్ బ్రీత్ అనే ఒక యాప్ని మనం రేపు లాంచ్ చేస్తున్నాం. సో దాని గురించి ఇక్కడ ప్రీ లాంచ్ అసలు ఏంటి దాని గురించి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో మేడంతో కలిపి ఇక్కడ ఉన్నాం అనమాట. సిస్టర్స్కి మనం ఇంతకుముందు ఒక చిన్న 10-minute సెషన్ చేయించాం కదా. సో చెప్పించే ముందు కూడా మనము మైండ్ గురించి చెప్పుకున్నాము. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనేవి ఉంటాయి. మనము చాలా వరకు మన లైఫ్ని సబ్ కాన్షియస్ మైండ్తోనే అది మనం ఏం చేయమంటే అదే చేస్తూ ఉంటాం అనమాట. సో కానీ కాన్షియస్గా మనము జీవించేది ఒక 5%. బట్ మనము 100% కాన్షియస్గా జీవిస్తే మనం చేసే పనులు అన్నీ కరెక్ట్గా ఉంటాయి, మనకి మంచి అవుతుంది, సొసైటీకి మంచి అవుతుంది అనమాట. ఆ కాన్షియస్ లివింగ్ని ప్రమోట్ చేసే ఒక సింపుల్ టెక్నిక్కే మన బ్రీత్ని కాన్షియస్గా మనం అబ్జర్వ్ చేయడం అనమాట. సో 10 minutes చేసిన తర్వాతనే చాలామందికి రిలీఫ్ వస్తుంది. సో అటువంటిది డైలీ అట్లీస్ట్ ఒక 5 to 6 times అన్నా ప్రతి ఒక్కరము మన బ్రీత్ని మనము అబ్జర్వ్ చేసి అట్లా ఎన్నిసార్లు మనం బ్రీత్ని తీసుకుంటున్నాము అనేది మనకి మనం అవేర్ కావడానికి ఈ యాప్ హెల్ప్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ లాగిన్ కావచ్చు, రిమైండర్స్ పెట్టుకోవచ్చు. అందులో ఎవ్రీ టైమ్ వాళ్ళు ఒక మినిట్కి ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటున్నారు అనేది కూడా అందులో మనం ఎంటర్ చేయొచ్చు అనమాట. సో సెషన్స్ మనం చేయగా ఏమవుతుందంటే మన బ్రెత్ని మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నామనంటే వీఆర్ బికమింగ్ కాన్షియస్. సో అదేవిధంగా మనం చేసే ప్రతి పని కూడా కాన్షియస్నెస్ వస్తుంది అనమాట. ఒక పని ఒకరితో మాట్లాడుతున్నాము అని అంటే కొన్నిసార్లు ఏమైతే ఒకటి ఏదైనా అంటే వెంటనే రియాక్షన్గా మనం తిట్టేస్తాము, కోపడుతూ ఉంటాము. కానీ ఆ టైంలో కాన్షియస్గా మన ఆలోచన స్టార్ట్ చేస్తే అసలు మనం ఒక మాట అనడం వల్ల నిజంగా ఉపయోగమా కాదా అనేది తెలిసి మనకు ఏదైతే ఉపయోగమో అది అటువంటి మాటలే మాట్లాడడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో అటువంటి కాన్షియస్నెస్ని పెంచడానికి బ్రెత్ అవేర్నెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈ గోల్డెన్ బ్రెత్ అనే ఒక యాప్ యొక్క ప్రీ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు శ్వాస తీసుకునే విధానం మీద, మీ శ్వాస మీద ధ్యాస అంటూ ఉంటారు. మీకు చాలామందికి ఈ విషయం తెలుసు. ఎస్పెషల్లీ మెడికల్ ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వీళ్ళ ద్వారా ఎక్కువ సమాజానికి మనం ఇది అందిద్దామనే మహత్తర కార్యాన్ని ఇవాళ తలపెట్టామండి. ఈ యాప్లో మీకు ఏం జరుగుతుందంటే మీరు ఎలా శ్వాస తీసుకుంటున్నారు, శ్వాసను మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ఈ విధానాలు మీరు కౌంట్ ఆఫ్ బ్రెత్ మీరు ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటే, కాన్షియస్గా మీకు తెలుస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే మన శరీరం ఆటోమేటిక్గా మన హెల్త్ డెవలప్ అవుతుంది, మన హెల్త్ మెరుగుపడుతుంది అనమాట. అలాగే ఇక్కడ మన నర్సింగ్ కాలేజ్లో ఈ యాప్ లాంచ్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్టూడెంట్స్తో ఈ ప్రోగ్రామ్ని ఫస్ట్ డెవలప్ చేస్తున్నామండి. వాళ్ళందరికీ మనం రెగ్యులర్గా నర్సింగ్ కరికులంలోనే యోగా క్లాసెస్ అనేవి ఉన్నాయి. వాళ్ళకు ఒక సబ్జెక్ట్ వైజ్గా మన ఎర్లీ మార్నింగ్ టీచ్ చేయడం జరుగుతుంది. నర్సెస్ మనకి యోగా సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెంబర్గా నేను ఈ యోగాని ప్రమోట్ చేస్తున్నాను. అలాగే ఇవాళ శ్వాస తీసుకునే విధానంలో కూడా మన డాక్టర్ సుబ్బారావు గారితో కలిసి ఈ యాప్ని లాంచ్ చేయడం ద్వారా నర్సింగ్ స్టూడెంట్స్కే కాదు, డాక్టర్స్కే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఇది గొప్ప అవకాశం అండి, ఈ గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఈ యాప్ పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలి బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తా ప్రాంగణం నందు 45వ శనివారం శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు.
తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ ఆధ్వర్యంలో మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు రొంపిచెర్ల వెంకట కిరణ్ స్వామీజీ మాట్లాడుతూ, ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించడం సంతోషకరమని అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం భూదానం విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 49 వారాల పాటు జరిగే గానామృతం కార్యక్రమంలో 7 వారాలకు ఒకసారి ప్రత్యేక పూజ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 7వ పర్యాయం ముగింపు సందర్భంగా మే 31వ తేదీన శ్రీనివాసునికి ఉదయాస్తమాన సేవలు నిర్వహించాలని తెలిపారు. ఎంతో వైభవంగా జరుగుతున్న గానామృతంలో భక్తులు విశేషంగా పాల్గొనాలని పేర్కొన్నారు. దివ్యక్షేత్రం రూపకల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు భక్తులు పలు అడుగుల భూదాల విరాళాన్ని ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు క్రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, అంబటి శ్రీనివాసరావు, గోలి సోమశేఖర్, కోట రవిశంకర్, కె రాజశేఖర్, సంకీర్తన బృందం సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మదేవుడే చేసిన సేవలు బ్రహ్మోత్సవముగా ప్రసిద్ధికెక్కే. కొలది భక్తులు వచ్చి స్వామి కృపకు పాత్రులు కాగా కలియుగమందున వైకుంఠమనుచు గోవిందుని నామ స్మరణము చేసే. ఎన్నో వింతలు ఎన్నో లీలలు స్వామి చూపెను భక్తులకు. 7 కొండల వెంకటేశుడు పిలిచిన పలికే పావన చరితుడు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. ఆయన సేవల్లో భాగస్వాములు కావాలని భక్తులందరినీ కూడా వారికి అనుగుణంగా ఉండే విధంగా ఆ యొక్క కార్యక్రమాలు కూడా మనం రూపొందించడం జరిగింది. ఉదయాన్నే 5:15 సుప్రభాతం సేవలు ప్రారంభమయ్యే ఉదయాస్తమాన సేవలు, ఆ రోజు సాయంత్రం 8:30 ఏకాంత సేవతో ముగుస్తాయి. ఇటువంటి కార్యక్రమాలని కూడా ఒకే ప్రాంగణంలో మనం నిర్వహించుకోవడం, రానున్న కాలంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంగా రూపొందించుకోవాలన్నటువంటి ఇదే ప్రాంగణంలో ముందుగానే స్వామి యొక్క ఆశీస్సులు మనం పొందడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటాము. అంతేకాకుండా ఈ 7 వారాల పాటు కూడా ప్రతి వారము కూడా మనం ఇక వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మనం నిర్వహించడం జరుగుతుంది. అలాగే వచ్చే ఈ రోజున ఇంకో పర్వదినంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున ఏంటంటే అన్నమాచార్య జయంతి, ఎంతో విశేషమైన జయంతి అన్నమాట. అంతేకాకుండా అన్నమాచార్య జయంతితో పాటు ఇంకొక జయంతి కూడా ఉంది, నారదముని జయంతి కూడా ఇదే రోజున. ఇటువంటి గొప్ప పర్వదినాలు మనకి 7 వారాలు కూడా అనేక పర్వదినాలు రావడం మనందరూ అదృష్టంగా మనం భావించుకోవచ్చు. వచ్చే వారం ఇంకా ఇంకో పర్వదినం ఉంది. అలాగే 16వ తేదీన ఎంతో అమావాస్య గడిలో మనకి ఒక శనివారం మనకి జరుగుతుంది ఇక్కడ. కాబట్టి కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటాము. కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసునికి తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా నిర్వహించేటటువంటి నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంలో భక్తులందరూ కూడా భాగస్వాములై తన శక్తి కొలది వారి యొక్క భూదాన కైంకర్యాన్ని నిర్వహించుకుని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటాము. అలాగే ఈ యొక్క భూదాన కైంకర్యాల్లో పాల్గొన్నటువంటి దాతలందరికీ కూడా విగ్రహ శ్రీనివాస ట్రస్ట్ అనేకటువంటి స్వామివారి కైంకర్యాలు పాల్గొనేందుకు వీలుగా వారిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటువంటి అవకాశాన్ని భక్తులందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాము. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తెనాలి నియోజకవర్గంలో 22 మందికి మంజూరైన 11,11,994 రూపాయల మేర చెక్కులను స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బాధితులకు అందజేశారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సీఎం రిలీఫ్ ఫండ్కు అర్హత సాధించిన 22 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్సీ ఆలపాడి రాజంప్రసాద్ సూచనల మేరకు పార్టీ సీనియర్లు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. రాష్ట్ర గిడ్డంగుల విభాగం డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ చెక్కులు పంపిణీ చేయగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఎమ్మెల్సీ ఆలపాడి రాజంప్రసాద్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నలిబోయిన నాగేశ్వరరావు, జోగేంద్ర, ఆర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వసంతం అశోకవర్ధన్, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్, జాస్తి బుజ్జి, ఆరిఫ్, నక్క సోంసన్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన ప్రియతమ నేత శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశములతో, శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చొరవతో ఈ రోజున 22 మంది వైద్య సహాయ నిధి, ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో ఆ రిలీఫ్ ఫండ్ 22 మందికి తెనాలి నియోజకవర్గం నుంచి
11,994 రూపాయలని ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ని అందజేయడం జరిగింది. మరి ఇదే విధంగా ప్రతి వారం కూడా 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు అలా ప్రతినిత్యం తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఈ వైద్య సహాయ నిమిత్తం అనేక మంది రావటం, వారందరి అర్జీలు కూడా స్వీకరించి వారికి తగిన గైడెన్స్ ఇచ్చి ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి ఏ విధంగా ఎలా అప్లై చేసుకోవాలి, తగిన బిల్లులు కానివ్వండి, తగిన పత్రాలు కానివ్వండి, అన్నింటినీ కూడా మన గోపి ఆఫీసులో ప్రతినిత్యం ఉండి వారందరినీ కూడా గైడ్ చేసుకుంటూ వచ్చిన ప్రతి అప్లికేషన్ని కూడా సెక్రటేరియట్కి తీసుకెళ్ళి వీరందరికీ కూడా ఎండనక వాననక ప్రతి వారం ప్రతి నిత్యం కూడా సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతూ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజున 22 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం నిజంగా సంతోషించదగ్గ విషయం. మరి ఇదే విధంగా ఇక మున్ముందు కూడా అనేక మందికి ఎవరైతే ఆరోగ్యశ్రీ వర్తించకుండా ఆరోగ్యశ్రీకి అర్హులు కాని వారు ఎవరైనా ఉన్నారంటే వారందరినీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకోవడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రతినిత్యం కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం తెనాలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలో గత నెల 28వ తేదీన జరిగిన దాడిలో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అట్టే ఈ కేసు విషయంలో పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు శనివారం తెనాలి గుంటూరు ప్రధాన రహదారిపై 3 గంటల పాటు నిర్వహించిన రాస్తారోకో ఒక చర్చనీయాంశంగా మారింది. వివరాలకు వెళితే గత నెల 28వ తేదీ అంగలకుతురు గ్రామంలో చోటు చేసుకున్న వివాదంలో గ్రామానికి చెందిన వెలగ తులసిరామ్ అనే కార్ల వ్యాపారిపై తెనాలి నుండి గుంపుగా కొందరు వెళ్లి దాడి చేసిన ఉదంతంలో తెనాలి వైద్యశాలలో అత్యవసర వైద్య సేవలు పొందుతున్న తులసిరామ్ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు లోపభూయిష్టంగా ఉందని, దాడికి పాల్పడిన వారిపై 307 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలంటూ గ్రామస్తులు శనివారం రాస్తారోకో దిగారు. రాస్తారోకోలో పలువురు గ్రామస్తులు, మహిళలు దాడి జరిగిన సమయంలో బాధితుల పరిస్థితిని వివరిస్తూ 307 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడి సమయంలో సీసీ కెమెరాలో కనిపించిన వ్యక్తులనే అరెస్ట్ చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఎట్టకేలకు పోలీసులు 307 సెక్షన్ అమలు చేస్తామని రాస్తారోకోను విరమింపు చేశారు. బాధితుని బంధువుల సమాచారం మేరకు 10 రోజుల క్రితం తమ ప్రాంతానికి అద్దెకు వచ్చిన ఆ కుటుంబంలోని వ్యక్తులు బయట వ్యక్తులను పిలిపించి దాడి చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్న విషయం రాస్తారోకోలో పాల్గొన్న మహిళల ఆవేదన ద్వారా వ్యక్తమవుతుంది. తెనాలి నుంచి రౌడీలు వచ్చి ఇంటి మీదకి వచ్చి బయటకు లాక్కొచ్చి 10 మంది వచ్చి కొడితే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు కాబట్టి వాళ్ళని ఏం చేయలేము అంటున్నారు పోలీసులు. ఇది మాత్రం యాక్సెప్ట్ చేయం. వాళ్ళు ఏం చేయవద్దులా. 3 రోజుల నాడు 10ంటికి ఆ బజార్ సన్నం బండి రోడ్డు మీద పెట్టి వెళ్ళాడు. కారు వేసుకొచ్చాడు, ఆర్న కొట్టాడు, కారు ఆర్న కొట్టాడు, తీయలా ఆ అబ్బాయి దిగి తీసి పక్కన పెట్టాడు. అప్పుడు వచ్చేదాకా ఆగలేవా అని బూతులు తిట్టాడు. సరే అక్కడ ఉన్న ఆడాళ్ళు సర్దేశారు, వెళ్ళిపోయారు. 2 ఘర్షణ పడ్డారు. సరే ఆడాళ్ళు సర్దేశారు, కొట్టుకోవడం కూడా ఏం లేదు. ఇటాళ్ళు అటు వెళ్ళిపోయారు. తర్వాత తెనాలి నుంచి 10 మందిని పిలిచి ఆ ఇంట ఆడాళ్ళని తీసుకెళ్ళి ఆ ఇల్లు ఎవరిదో తెలియదు వాళ్ళకి. అప్పుడే అక్కడికి వచ్చి 10 రోజులు వాళ్ళు అది కుదిరి ఎఫ్ఐఆర్ ఉంది కదా, 307 కింద మార్చి వస్తున్నాను. ఎవరు తేలాలి, వాళ్ళు వదిలిపెట్టమని లంచాడికి ఎవరన్నా చెప్తాడా? మీదకి వచ్చి కొడితే ఏ పార్టీ అయినా వచ్చి ఏ కోవైనా ఇలా మీదకి వచ్చి కొడితే నా పేరు సీతామహాలక్ష్మయ్య. కారు 10 నిమిషాలు ఆపి 6
కొడితే బండి తీయటం చేత కాలేదయ్యా. బండి తీయాల్సింది పోయి కారు దిగి బండి తీస్తే చెంపబెట్టి కొట్టింది. తప్పు అయిపోయిందని లఘు మీద పోతే పట్టుకుని తీసుకొచ్చాడు అంతవరకు. అప్పుడు దాకా మా దగ్గర ఉండే పిల్లాడు అది కూడా చెప్పాలి. చెంపబెట్టి కొట్టితే పిల్లాడిని పంపించి నాకు సవినయంగా చెప్పడానికి మీద దూకి గోళ్ళు పొడిచారు. ఆడయ్యే మళ్ళీ పొడిచారు వెనకబడేటట్టుగా అయిపోయింది. సర్దుకున్నాము, వెళ్ళాము ఇంటికి. ఇల్లు చూపెట్టి ఆ కింద వాళ్ళు పయ్యాడు అందరూ ఏకమయ్యి ఇల్లు చూపెట్టి గొంతుల్లో గుండా తీసుకొచ్చి బళ్ళ మీద వచ్చి పిల్లాడొచ్చి సర్దుమని గిందులని వాళ్ళ నాన్న నచ్చ చెప్పుకొని అన్నం తినకుండా దుప్పటి కప్పుకొని పడుకున్న పిల్లాడిని తలుపులు దనా కింద కొట్టి పైకి వచ్చాయి. సీసీలో తెలవల వాళ్ళకి దనా కొట్టి బెల్లులు కొడితే ఎవరో అనుకున్నాడు. తెలవల ఎప్పుడు ఎరగల అంగళపూర్లో 50 ఏళ్ళైనా లాక్కుని గడపలో రేపు పొద్దున మాట్లాడదాం వెళ్ళండి అంటే వినకుండా చేయి పట్టుకుని అన్నం తినొస్తాను రేపు పొద్దున అన్నాడు. చేయి పట్టుకుని లాగాడు బయటికి. గడపలో ఉండండి, కెమెరాల్లో ఉండయి కదా చూడండి మీరు. తీసుకెళ్లారు, చితక కొట్టి కిందకు తీసుకెళ్లారు. ఆ అమ్మాయి ఎట బరాయించిందో కిందకు లాక్కెళ్తే కేకలు పెట్టింది, గోరు ఏడ్చింది. ఎవరు వెళ్ళలేకపోయాం. కిందకు లాక్కొచ్చి కొడితే అంతా పడింది రక్తం. చూశారు, ఉంది దానిలోనే. బయటికి తీసుకెళ్ళి అమ్మ అని లెగలేకపోయినా బయటికి వెళ్తే బళ్ళ మీద కూర్చుని ఉంటే ఈడు మళ్ళీ వస్తాడనుకుని మళ్ళీ వచ్చి బళ్ళ మీద వచ్చి ఈడు లెగిశాడు. వెళ్తారు రోడ్డుకి, జనాలు వెళ్తారు అనే ఉద్దేశం ఉండి పట్టుకుని ఈడుచుకొని తీసుకెళ్ళి 10 గజాలు సావజత పడేసుకొచ్చారు. కుమ్మెదిలారు. రక్తం ఒకచోటే, ఒళ్ళు బొగ్గలు మొత్తం కుమ్మెదిలి ఇక లెగలేకపోయాడు. అప్పుడు వెళ్ళారు బళ్ళ మీద. వెళ్ళారయ్య. మాకు అసలు తెలవల. పిల్లాడిని తీసుకెళ్ళి అంబులెన్స్లో తీసుకెళ్దామని వెళ్తే మళ్ళీ ఎగబడుతున్నారు ఆడాళ్ళ మీదకి. మేము అట్టేటప్పుడు ఆ బజార్లో ఎట్టుండాలి, అందరం పెద్దాళ్ళమే. మీరు న్యాయం చెయ్యాలి. 5 రోజులు అయింది వాళ్ళకి. వాళ్ళని అసలు మీరు ఎట్ట పంపించారు బయటికి? తెనాలి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ మినీ స్టేడియం నందు ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న హ్యాండ్బాల్ మరియు వెయిట్ లిఫ్టింగ్ శిక్షణా తరగతులను తెనాలి పట్న మరియు తెనాలి మండల గ్రామాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. తెనాలి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ మినీ స్టేడియం నందు శనివారం హ్యాండ్బాల్ వెయిట్ లిఫ్టింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంపును రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ప్రారంభించి క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ గుంటూరు జిల్లా సెక్రటరీ నల్లూరు వెంకటేశ్వరరావు, సిఇఓ బొత్తుల వెంకటేశ్వరరావు, పిడి వినయ్ కుమార్, స్టేడియం హ్యాండ్బాల్ కోచ్ నాగరాజు, వెయిట్ లిఫ్టింగ్ కోచ్ గోపీనాథులు పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుండి 8:30 గంటల వరకు, సాయంత్రం 4:30 గంటల నుండి 6:30 గంటల వరకు ప్రతిరోజు హ్యాండ్బాల్ వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని తెనాలి మండలంలోని క్రీడాకారులు వినియోగించుకోవాలని తెలియజేశారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో, అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గుంటూరు వారి సూచనలతో మరి జిల్లాలో అనేక గేమ్స్ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన తెనాలి ప్రాంతంలో హ్యాండ్బాల్ నిన్న మన పూర్ణచంద్ర గారి చేతుల మీదుగానే పెద్దరావూరులో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం తెనాలిలో హ్యాండ్బాల్ మరియు వెయిట్ లిఫ్టింగ్ ఈ 2 సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ ఇక్కడ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి అయినటువంటి ఈగల పూర్ణచంద్ర గారికి, అలాగే హ్యాండ్బాల్ సెక్రటరీ బి వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఎన్ వెంకటేశ్వరరావు గారికి, పిడి సిహెచ్ వినయ్ కుమార్ గారికి, వారందరూ కూడా మన మధ్య విచ్చేస్తున్నారు. ఈ క్యాంప్స్ని సక్రమంగా వినియోగించుకోండి. నిన్న పెదరావులో కూడా హ్యాండ్బాల్ క్యాంప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇప్పుడు హ్యాండ్బాల్ వెయిట్ లిఫ్టింగ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే రెగ్యులారిటీ ఉండాలి. దేనిలో అయినా విజయం సాధించాలి అంటే రెగ్యులారిటీ ఉండాలి. మీరు రెగ్యులర్గా రావడానికి ప్రయత్నం చేస్తేనే మీరు ఏదైనా దాంట్లో రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో మీకు ఇష్టం ఉన్న పూట రావటం, ఇష్టం లేకపోవటం మానేయటం అట్లా చేయకుండా ఇక్కడ జరిగిన ఈ నెల రోజుల క్యాంప్ని చక్కగా ఉదయం సాయంత్రము వచ్చి కోచెస్ చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేసుకొని మీరు కంఫర్ట్గా నేర్చుకున్నట్లయితే భవిష్యత్తులో మీరు కూడా మంచి క్రీడాకారులుగా ఈ జిల్లాకి రాష్ట్రానికి ఉపయోగపడతారు. క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో మనం రాణించగలుగుతాం. క్రమశిక్షణ లేకపోతే జీవితంలో రాణించడం అనేది చాలా కష్టం. ఆ క్రమశిక్షణ అలవాటు కావడానికి మనకి క్రీడలు దోహదపడతాయి. మరి కెరియర్ బిల్డింగ్ కానివ్వండి, క్రమశిక్షణ కానివ్వండి, ఏదైనా కానీ మనం
పైకి రావడానికి ఉపయోగపడేటువంటి 2 అంశాలు అవి. ఆ 2 అంశాలను కూడా మన క్రీడల ద్వారా మనం నేర్చుకుంటే జీవితంలో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఆటలు మొదలుపెట్టిన తర్వాత 2 టీంలు ఆడుతుంటే ఒక టీం ఓడిపోతే ఒక టీం గెలుస్తుంది. గెలిచిన వాడు సంబరపడతాడు, ఓడిపోయిన వాడు ఏడవకూడదు. ఎందుకు ఓడిపోయామో ఆలోచించి అక్కడి నుంచి నెక్స్ట్ ఎలా గెలవాలో కూడా మనం ప్రయత్నం చేయడం మొదలు పెడితే జీవితంలో వచ్చినటువంటి కష్టాలను కూడా ఈ కష్టం ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా అధిగమించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తాం. అది మనం ఆటల ద్వారా నేర్చుకోవడానికి ఉపయోగపడేది. కాబట్టి మీరందరూ కూడా ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి ఒక గోల్ పెట్టుకోవాలా, మనం గెలవాలి, ఈ ఆటల్లో మనం ఒక రేంజ్కి వెళ్ళాలని. ఇప్పుడు సారాలు చెప్పారు కదా, రైల్వేలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అన్ని డిపార్ట్మెంట్లో ఈ స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళు ఎంతమందో మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. మంచి హై రేంజ్లో ఉండాలని కూడా నేను చూశాను. వెయిట్ లిఫ్టింగ్లో మాకు తెలియని రోజుల్లోనే తెనాల నుంచి 2-3 రైల్వేలోకి వెళ్ళారు. ఇవాళ వాళ్ళు మంచి రేంజ్లో ఉన్నారు. అట్లాగే వాలీబాల్, ఇది హ్యాండ్బాల్ కూడా పెదరావూరు స్కూల్ నుంచి 4 పిల్లలు ఇవాళ మంచి రేంజ్లో వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ మధ్య మనం చూసే ఉంటాము, ఆ సాయి రేవతి అనే అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్లోనే కదా ఆమె ఇవాళ ఎన్కొండాక్స్లో మంచి పొజిషన్లో ఉంది. అటువంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకుని ఈ ఆటల్లో మంచి ఇష్టంగా రోజు క్రమం తప్పకుండా ప్రతిరోజు మీరు ఆటలాడి మంచి పోటీతత్వం తీసుకొచ్చుకుని మంచి ఆటగాళ్ళు అవుతారని, జీవితంలో ముందు ఎంతో ఎదుగుతారని ఆశిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజాప్రతినిధిగా వేమూరు నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడం తన బాధ్యత అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. శనివారం వేమూరు నియోజకవర్గం అమర్తులూరు మండలం పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బారు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల నుంచి శాసనసభ్యులు ఆనందబాబు వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతివారం నియోజకవర్గంలోని మండల కేంద్రంలో ప్రత్యేక గ్రీవెన్స్ ను నిర్వహిస్తున్నామని, ప్రజలకు జవాబుదారితనంతో సేవ చేయడం శాసనసభ్యునిగా తన బాధ్యతని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి ప్రాంగణంలోని పరిష్కారాలు చెబుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గుట్టుపాటి పూర్ణకుమారి, ఎంపీపీ రాపల్ల నరేంద్ర, పార్టీ నాయకులు కొత్తపల్లి రవీంద్రబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముందుగా అమర్తులూరులో 15 లక్షల రూపాయలతో నిర్మించిన సైడ్ డ్రైన్లను ఎంపీడీఓ కార్యాలయం వద్ద 7 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికను ఎమ్మెల్యే ఆనందబాబు ప్రారంభించారు. మంచి శుభకార్యానికి శ్రీకారం చుట్టిందని నేను అనుకుంటాను. ఈ ప్రజావేదిక ఈ మండలంలోని ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఒక మంచి వేదికగా నిలుస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక వేదిక నిర్మాణం చేశారు, వారికి వారుగా ఆలోచన చేసి ఒక మంచి పేరు పెట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పరితపించేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజల మధ్యకి వెళ్తూ ఉన్నాడు. ప్రజల్ని వారి దగ్గరికి తీసుకొచ్చి సమస్యలు ఏంటో తెలుసుకొని ఇప్పటికప్పుడు పరిష్కరించడానికి అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వారితో పాటు నారా లోకేష్ గారు ఇదే కార్యక్రమం పీజీఆర్ఎస్ ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉన్నారు. వారితో పాటు నిత్యం అధికారులు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నిర్వహిస్తారు. శాసనసభ్యులుగా మేము కూడా మీ మధ్యకు వచ్చి ప్రతి వారం ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వేదికలు నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో విస్తృతంగా మీరందరూ కూడా మీ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం చూపించగలుగుతూ ఉన్నాం. కొన్ని ఇమ్మీడియట్గా పరిష్కారం ఉంటాయి, కొన్ని కొంత సమయం పట్టేదే ఉంటుందంటే ఆ సమయం పట్టే వాటికి ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం పర్యవేక్షణ కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించాలి. ఎప్పటికప్పుడే ప్రజల్ని అన్ని రకాలుగా ముందుకు నడిపించడంలో ఈ ప్రభుత్వం ముందుంటుందని తెలియజేయడం కోసమే ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ వేదిక నిర్మాణాన్ని చేసినటువంటి ఈ మండల పరిషత్ మొత్తానికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం నుండి ఏకాదశి దీక్షతో హనుమ జయంతి వార్షికోత్సవాలు ప్రారంభించారు.
పండితాదేవి లక్ష్మీ నరసింహాచార్యుల పర్యవేక్షణలో ప్రారంభమైన కార్యక్రమం ముందుగా విశ్వక్సేన ఆధారణ పుణ్యహవచన జరిపి మూల విరాట్ స్వరూపానికి పంచామృత అభిషేకం చేశారు. అనంతరం మన్యు సూక్తంతో స్వామివారికి గంధ సింధూర లేపన పూజను విశేషంగా నిర్వహించారు. వార్షిక పూజాకర్తలు వెలగపూడి చంద్రమౌళి పద్మజ దంపతులు, అభిషేక నిర్వాహకులు చల్లగొండ్ల చిన్న బంగారు బాబు దంపతులు పాల్గొన్నారు. సాయంత్రం శుంకర గౌతమ్ వెంకట శ్యామల శోభ దంపతులు అష్టోత్తర సహస్రనామ పూజ జరిపించి పల్లకి ఉత్సవం నిర్వహించారు. గాదంశెట్టి వెంకట బదరి సూర్యనారాయణ లలిత దంపతులు విశేషంగా లిల్లీ పుష్పార్చన జరిపించారు. సనిశెట్టి సురేంద్ర దంపతులు, కొలిపాకల నాగేంద్ర దంపతులు ప్రసాద వినియోగం చేశారు. భక్త సమాజాల వారు హనుమాన్ చాలీసా పారాయణ భజన కీర్తనలు ఆలపించారు. కార్యక్రమం శ్రీనివాసమూర్తి పండితులు, మామిళ్లపల్లి షణ్ముఖ శర్మ, కల్వకరుడు శ్రీనిధి శర్మ పాల్గొని వేద పారాయణ చేశారు. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా తాళ్లపాక అన్నమయ్య 618వ జయంతోత్సవములు, పాటల పోటీల విజేతలకు బహుమతుల పంపిణీ. కౌలు రైతుల విధిగా CCRC కార్డు పొందడం ద్వారా బహుళ ప్రయోజనాలు. కిసాన్ మోర్చా కౌలు రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ జీవి నాగరాయలు. మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కరరావును స్మరించుకుంటూ అభిమానుల అన్నదాన సేవ. ఇవి HCV న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.